రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఎంఎస్ఆర్ డెవలపర్స్కి చెందిన మాధవరపు శ్రీనివాసరావు నమ్మించి మోసం చేశారని అతని భాగస్వాములు దేవిరెడ్డి శంకర్రావు, కొండారెడ్డి అమరేందర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. తనకు చదువు రాకపోవడంతో అతని పేరు మీద ఆర్థిక లావాదేవీలు, ల్యాండ్ రిజిస్ట్రేషన్లు జరిపామని, ఇప్పుడు తమకు రావాల్సిన వాటా డబ్బులను అడిగితే చంపుతామంటూ బెదిరిస్తున్నాడని చెప్పారు. అక్రమ కేసులు పెట్టడంతో పాటు రాజకీయ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాడని, అధికారులు, ప్రభుత్వం తమను ఆదుకోవాలని, న్యాయం చేయాలని ఆయన కోరారు. సింగనగర్ ఫ్లైఓవర్ సమీపంలోని ఒక రియల్ ఎస్టేట్ కార్యాలయంలో దేవిరెడ్డి శంకర్రావు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాధవరపు శ్రీనివాసరావు మరో ముగ్గురుతో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రారంభించారు. ఎంఎస్ఆర్ డెవలపర్స్ కి చెందిన మాధవరావు శ్రీనివాసరావు తన దురాస్తో మోసానికి పాల్పడ్డారని చెప్పారు. దాదాపు 8.5 కోట్ల రూపాయలు తమకు ఆయన వద్ద నుంచి రావాల్సి ఉందని పేర్కొన్నారు. తనకు చదువు రాదని, అకౌంట్స్ తెలియదని, మా డబ్బులు పెట్టుబడిగా పెట్టి అతనితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తామని, తమకు రావాల్సిన వాటా ఇవ్వకపోగా పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని దోచుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. లాభం తమకు వద్దని, మా పెట్టుబడి సొమ్ము ఇవ్వమని అడుగుతుంటే తిరిగి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నాడని చెప్పారు. ఉన్న స్థలాన్ని అగ్రిమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తానని, మిగిలినది నగదు రూపంలో చెల్లిస్తానని హామీ ఇచ్చాడని, కానీ ఆ సమయం వచ్చే వరకు పూర్తిగా అడ్డం తిరుగుతున్నాడని వారు వాపోయారు. అతను చెల్లిస్తానని హామీ ఇచ్చిన ధ్రువపత్రాలు, వీడియోలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. డబ్బులు, స్థలం గురించి అడిగితే చంపేస్తానంటూ బెదిరింపులకు గురి చేస్తున్నాడని అన్నారు. అతని వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుందని పేర్కొన్నారు. తమను ఇంతగా నమ్మించి మోసం చేసిన మాధవరపు శ్రీనివాసరావుపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. ఇతను తప్పు చేసి దీనికి రాజకీయ రంగు పొలమాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడని అన్నారు. అనంతరం మరొక భాగస్వామి మాట్లాడుతూ మాధవరపు శ్రీనివాసరావు ది మొదటి నుంచి క్రిమినల్ మైండ్ అని, అది గ్రహించి ఎప్పటికప్పుడు జాగ్రత్త పడినా 8 కోట్లకు మోసపోవాల్సి వచ్చిందని అన్నారు. ఇతడు చేసిన మోసాలకు తీవ్ర మనోవేదనకు గురయ్యామని అన్నారు. అనేక లోన్లు పెట్టి వ్యాపారంలోకి దిగామని, ఇతడు మోసం చేయడంతో వాటిని తిరిగి చెల్లించలేక బయట చేసిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. ఎంఎస్ఆర్ డెవలపర్స్లో మేము పార్ట్నర్లుగా ఉన్నాం. మాధవరపు శ్రీనివాసరావు, అమరేంద్రరావు గారు, రెడ్డి గారు, దేవిరెడ్డి శంకర్రావు అని నలుగురు పార్ట్నర్లుగా మేము రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలుపెట్టి చేసి తనನ್ನು నమ్మి మేము డబ్బులు పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ డబ్బులన్నీ పెట్టుబడి పెట్టిన తర్వాత నన్ను ఒక్కడనే చేసుకోమన్నారు సిద్ధాంత్ గారు. నేను ఒక్కడనే చేసుకుంటానని చెప్పేసి అని అన్నాడు. అనిన తర్వాత మేము పెట్టిన డబ్బుల వరకు మాకు ఇచ్చేసేయండి, లాభాలు మాకేం వద్దు. ఇప్పుడు ఉన్న ల్యాండ్లు ఉన్నాయి, అంబాపురం కానీ, నయనవరం కానీ చాలా ఉన్నాయి. అవన్నీ లాభాలు మాకు వద్దు, నీ పెట్టిన డబ్బుల వరకు ఇవ్వండి అంటే సరే అన్నారు. నేను చదువు లేకపోవడం వల్ల తనకి మేము అగ్రిమెంటు, రిజిస్ట్రేషన్ ఆయన పేరు మీద పెట్టాం. నాకు పూర్తిగా చదువు లేదు, ఈ సంతకాలు అవన్నీ పెట్టాలంటే నా వల్ల కాదని చెప్పి ఆయన పేరు పెట్టాను. నేను పెట్టడం వల్ల ఈరోజు నాకు డబ్బులు ఇవ్వకపోయి నన్ను చంపుతాను అంటున్నాడు. నేను డబ్బులు కాదు, నేను చంపేస్తాను బాబు, నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావు, తప్పుడు కేసులన్నీ పెడుతున్నాడు. దీనికి సాగిసం ఆ పక్కన డ్రైవర్ ఉన్నాడండి, రమేష్ ఆయన పేరు. ఆ డ్రైవర్కి కూడా తెలుసు నన్ను చంపుతానన్న మాట ఆయన తెలుసు. కాకపోతే నేను ఎందుకు కేసు పెట్టదంటే వీళ్ళు ఒప్పుకోరు, నేను అనలేదంటారని నేను స్టేషన్కి వెళ్ళా. ఆయన అక్రమ కేసులు పెట్టేసి నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నాడు. నేను హార్ట్ పేషెంట్, చాలా ఇబ్బంది పెడుతున్నాను. నేను అప్పులో అందరూ నా ఇంటికి వచ్చి ఇవ్వండి అగ్రిమెంట్ పేపరు, నాకు 61 సెంటు .3 అగ్రిమెంట్ ఇచ్చి ఈరోజు నాకు కాదు, నేను ఇవ్వలేదని చెప్పి మాట్లాడుతున్నాడు. దీన్ని ఏం చేస్తున్నాడంటే రాజకీయంగా పులుతున్నాడు ఆయన. నన్ను అది ఇది అంటున్నారని చెప్పేసి రాజకీయంగా పొలవడం కరెక్ట్ కాదు. నేను ఏ పార్టీకి సంబంధించినది కాదు, నేను వ్యాపారస్తుడిని. నన్ను ఉపయోగించుకొని డబ్బు మొత్తం బయట అప్పులు తీసుకొచ్చామండి. 1,65,00,000 నేను బ్యాంకు నుంచి కూడా లోన్ తీసుకొచ్చాను సార్. 1,65,00,000 ఇతను కొట్టిన పేమెంట్లు మొత్తం ఇవ్వండి. ఇతను కొట్టిన పేమెంట్లు కానీ అవన్నీ ఆయన అకౌంట్లోకి వెళ్ళినాయి మొత్తం. ఈరోజు కాదంటున్నాడు, ఎన్ని ప్రూఫ్లు ఉన్నా సరే కాదంటున్నాడు. నాకు ఇవ్వాల్సిన డబ్బులకి అగ్రిమెంట్ ఇచ్చాడు. అంబాపురం 61 సెంటు .3 అగ్రిమెంట్ ఇచ్చింది నాకు ఇచ్చి ఆయన చుట్టూ ప్రారీ కట్టేసి దాంట్లో 4 ప్లాట్లు కూడా అమ్మేశాడు సార్. 4 ప్లాట్లు అమ్మేశాడు అని చెప్పి మేము అడిగితే 4 ట్యాక్స్ కట్టకంటే అమ్మేసి నేను అడిగితే నన్ను చంపుతాను అంటున్నాడు. ఏమైనా డబ్బులు మేము పెట్టుబడి పెట్టి మీ చంపించుకోవడం ఏంటని అడిగితే అసలు సమస్య లేదు, దాంట్లో డౌటే లేదు, నిన్ను లేపేస్తామని చెప్పి విపరీతమైన బూతులు తిట్టాడు ఆయన. దానికి సాగు మా పక్కన డ్రైవరే ఉన్నాడు రమేష్. అప్పులో బాధ తట్టుకోలేక ఇక నేను ఈ తిరుపతి గారు మా ఫ్రెండ్, ఎప్పటి నుంచో తెలుసు. తిరుపతి గారి ద్వారా నేను రమణ గారి దగ్గరికి వచ్చాను. న్యాయం జరగాలన్నా ఇలా జరిగింది మాకు అని చెప్పి రమణ గారు వస్తే ఇదేని చెప్పాను అన్నారు. సరే లాయర్ గారు నాకు తెలుసు, నేను మాట్లాడతాలే, మీరేం కంగారు పడద్దని చెప్పి 4 సార్లు వెళ్ళారు.
మళ్ళీ ఇంకోసారి రమ్మంటే తర్వాత లాయర్ గారు అన్నారు ఇప్పుడు అవదయ్యా మీరు ఇంకా ఏదైనా ఉంటే చూసుకోండి కానీ ఇక్కడ అవ్వదు మాకు అని చెప్పేసి ఆయన చెప్పేశారు లాయర్ గారు. ఈ రమణ గారు ఏం చెప్పారంటే ఎరుబదుల రమణ గారు, ఈ శంకర్ ఇది అవ్వదు, నా ద్వారా అయితే అవ్వదు, మీ పని మీరు చూసుకోండి, ఇంకా మీరు ఎలా చేసుకుంటారో కోర్టులో చూసుకుని ఏం చూసి జాగ్రత్త చేసుకోండి, నా ద్వారా అయితే అవ్వదు అని చెప్పేసి ఆయన సైడ్ అయిపోయారు. ఈ అప్పుల వాళ్ళందరూ నన్ను చాలా ఒత్తిడి చేస్తున్నారు. కానీ ఆడి చంపేవారికి ఎందుకు, నేనే పెట్రోల్ తీసుకుని ఆడి ఇంటికి వెళ్ళి చచ్చిపోతాం అనుకున్నాను నేను. కానీ కొంతమంది ఆపి వద్దురా నాన్న ఇలా చేయొద్దు, నువ్వు ఇది కాదు కరెక్ట్ కాదు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పెట్రోల్ కోసం చచ్చిపోతారు, నీ పిల్లలు ఏమైపోతారు, ఈ అప్పుల వాళ్ళందరూ ఏమైపోతారు, మాట్లాడతారు, కంగారు పడద్దు అని చెప్పంటే నేను ప్రెస్ మీట్ పెట్టగలిగాను. నేను దీనికి పెద్దలందరూ కలిపి నాకు న్యాయం చేయాలి, నన్ను కాపాడమని చెప్పి నేను ఈ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. నా దగ్గర 20 సంవత్సరాల క్రితం 9,000 రూపాయలకి గుమస్తాగా చేసినటువంటి వ్యక్తి ఇతను, మాధవరపు శ్రీనివాసరావు అని అతను. మా ఇంట్లోనే భోజనము బట్టలు అంతా కూడా పెట్టి నా దగ్గర చేయకముందు 700 రూపాయలకి రైల్వే సైకిల్ స్టాండ్లో 700 గుమస్తాగా పనిచేసినటువంటి వ్యక్తి ఈ వ్యక్తి. భవానీపురం అంతా కూడా వాళ్ళ సామాజిక వర్గంలోనే ఎవరిని అడిగినా ఇతని గురించి చెప్తారు. రియల్ ఎస్టేట్ మీడియేటర్లందరూ కూడా ఎంఎస్ఆర్ డెవలపర్స్ చౌదరి సీన్ అంటే ఎవరిని అడిగినా చెప్తారు ఇతని చరిత్ర గురించి. ఇంతకుముందు ప్రైజరపేటలో ఎర్రకట్ట మీద ఏస్విత రియల్ ఎస్టేట్ అని ఉండేది. ఇతను చేసేటువంటి మోసాలకి లాగట్లేదని చెప్పి వ్యాపారము ఎంఎస్ఆర్ డెవలపర్స్ అనేసి పేరు మార్చి మేము కలిసిన తర్వాత మళ్ళీ మేము పెట్టుబడులు పెట్టి అతను కూడా పెట్టి ఉండొచ్చు కొంత, మేమందరం పెట్టి చేస్తున్నప్పుడు ఈ విధంగా మాకు డబ్బులు ఇవ్వకపోగా మా మీద ఎదురు కేసులు పెట్టి ఈ విధంగా చేస్తూ ఉన్నాడు. పైపెచ్చు డబ్బులు అడిగితే లోకేష్ బాబు మాకు బాగా పరిచయము. తర్వాత కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిది గోప్రవేశం జరుగుతుంటే మా తమ్ముడికి చుట్టాలు అవుతారు చంద్రబాబు నాయుడు గారు, ఇన్విటేషన్ ఆహ్వానం వస్తే గోప్రవేశానికి వెళ్ళున్నాము, వచ్చి తర్వాత మాట్లాడదామని చెప్పి చెప్తా ఉన్నారు. అయ్యా లోకేష్ గారు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నారు, చాలా గౌరవంగా. స్వయానా ముఖ్యమంత్రి గారి కొడుకు ఈ తెలుగుదేశం పార్టీని ఈ ఫ్రాడ్ చేయడానికి ఆ విధంగా పేరు ఆడుకుంటున్నాడు. ఈ పోలీసు సిబ్బంది వారందరూ కూడా ఎంక్వైరీ చేయాలి, మీడియా వాళ్ళు కూడా ఎంక్వైరీ చేసి ఎవరు ఏంటి అనేటువంటిది తెలుస్తుంది, ఆ విధంగా ఇచ్చేయాలి. పైపెచ్చు అతను చంపుతాను చూస్తాను అది ఇదని చెప్పేసి బెదిరించడం, ఇవన్నీ తప్పుడు కేసులు బనాయించడం, తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టాలనేటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. జరిగింది కూడా అది. ఇవన్నీ కరెక్ట్ కాదు. మేము పోలీసు వారిని కూడా కోరేది ఏంటంటే తమరు విచారణ చేయండి, ప్రభుత్వ పరంగా ఎవరిది తప్పు ఉంటే వాళ్ళది చేయండి, మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మేము పత్రికాముఖంగా కోరుతూ ఉన్నాము. ఇతనికి 3 అమ్మాయిలు, అమరేంద్రరావు గారికి 2 వికలాంగులు హ్యాండిక్రాఫ్, నాకు 3 అమ్మాయిలు. శంకర్రావు గారికి హార్ట్ ఆపరేషన్ జరిగింది. అతను తీసుకొచ్చినటువంటి ఆర్థిక లావాదేవీలు ఇవన్నీ కూడా తట్టుకోలేక ఇవన్నీ కూడా రికార్డులు అనేటువంటిది ఉన్నాయి. అందుకని మీ మీడియా ద్వారా మేము తెలియజేసేది ఏంటంటే మాకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. పోలీస్ శాఖ వారిని కూడా మేము ఇదే వేడుకుంటున్నాం. సార్ మీరు కూడా తీరు సార్, ఆయన వద్దులే, పర్వాలేదు. శంకర్ ఆయనకి వద్దు, 5 చెక్కులు 5 నోట్లు ఇచ్చారు, ఇవ్వన్నా ఆగన్నా, రేపు చిన్న శంకర్ అయినా సెలవు చూడండి. చెల్లి మరి వాడు ఏంటదా రాజు కౌంటర్ ఫైల్ 5 చెక్కులు, ఖాళీ చెక్కులు శంకర్ అనేది 5 నోట్లు, 5 నోట్లు, నాకు చేశాడు చాలు. అప్పుడే సార్ ఇదేంటిది అదే అదే మాధవరపు శ్రీనివాసరావు, అంబాపురం 63 సెంట్లు డాక్యుమెంట్లు నాకు ఇస్తున్నారు. మా శంకరానికి ఇస్తున్నాను. మా శంకరానికి పేమెంట్ పేమెంట్ ఎంత ఇస్తున్నాం? పేమెంట్ ఎన్ని నెలల్లో రేపు మాట్లాడుతున్నా. కాదు, పేమెంట్ ఎంతకి ఇస్తున్నాను మీరు? ఏంటన్నా పేమెంట్ ఎంత పేమెంట్ కి నాకు శంకర్ అన్న చెప్పండి. 5 కోట్లు 5,30,00,000 దానికి నాకు అందజేస్తున్నారు. రేపు రిజిస్ట్రేషన్ ఉంది, రిజిస్ట్రేషన్ ఉంది, రేపు మళ్ళీ వీడియో చేద్దాం. శంకర్ అన్న అది ఈ రోజు నుంచి ఆఫీస్కి సమాప్తం చేసి శుభ్రంగా రేపు రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి రేపు రిజిస్ట్రేషన్. ఈ రోజు అంతా 17వ తారీఖు, 18వ తారీఖు అరాగలో రిజిస్ట్రేషన్ అయిన దగ్గర నుంచి నేను ఈ ఆఫీస్కి రావట్లేదు. ఈ తక్కువ డబ్బులు 4 నెలలు ఇస్తానన్నారు. ఎప్పుడంటే అప్పుడు, అంటే 4 నెలలు లోపే 2 నెలలకు ఇస్తామన్నారు, కానీ 4 నెలలు టైం పెడుతున్నారు. ఆయన ఉన్నారుగా, చెప్పు ఇది చెప్పాక ఇది చెప్పు.
చెప్పు అలాగే రేపు రిజిస్ట్రేషన్ అయిపోయింది కదా నేను రాను అయిపోద్ది కాదన్న ఆ మాట చెప్పాను రేపు రాసుకుందాం రేపు వీడియో కూడా తీసుకుందాం ఎందుకు రైట్ ఓకే అంటే నువ్వే